అత్యంత విషాదకరం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరులో విషాదం చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడ్డ 5 ఏళ్ల బాలుడు ప్రస్తుతం చనిపోయాడు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చిన్నారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. తాజా బ్రేకింగ్ న్యూస్ ద్వారా మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు తాజా సమాచారంతో. చంద్రశేఖర్, ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? రఘు, నిజంగా ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా మధ్యాహ్న భోజనం సమయంలో అనుకోకుండా, అంటే ఒకరికొకరికి తోసుకునే క్రమంలో, ఆటాడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ఆ బాలుడు సాంబార్ గిన్నెలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. వెంటనే తీసినప్పటికి కూడా అది లేత చర్మం, చాలా చిన్న వయసు 5 ఏళ్ల బాలుడు కావడంతో వెంటనే శరీరం పైన మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ కట్టంగూరు నగరికల్ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఈ విషయం కలెక్టర్ దాకా వెళ్ళింది. కలెక్టర్ వెంటనే స్పందించి అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించి అక్కడి నుంచి వెంటనే నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. జేసీని కూడా వెంటనే స్వయంగా పరిశీలన చెప్పడంతో జేసీ అప్పటికి వెళ్లి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి ఒక ఏసీ అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. అయితే అప్పటికే ఒక కోర్టు విషయంలో హైదరాబాద్ లో ఉన్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెంటనే అక్కడి నుంచి కోర్టు పని మానుకొని కూడా వెంటనే ఉస్మానియాకి వెళ్లి అక్కడ ప్రాథమిక చికిత్సను, అదేవిధంగా చికిత్సను స్వయంగా పరిశీలించడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందించినప్పటికీ కూడా రాత్రి అంటే చికిత్స అందిస్తున్న క్రమంలో తెల్లవారుజామున మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి. అదేవిధంగా ఈ ఘటనపై ఇటు నల్గొండ ఆర్డీఓ వెంకటాచారిని విచారణాధికారిగా నియమిస్తూ వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి అసలు చంద్రశేఖర్, స్థానికంగా ఉన్న మిగతా పిల్లలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమే, ఎందుకంటే పిల్లలు తోసుకుంటారు, జనరల్ గా ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎవరిది బాధ్యత? ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చెబుతున్నాడు? అంటే ఎవరైతే ఈ ప్రాథమిక పాఠశాల కావడంతో చాలా తక్కువ మంది సిబ్బంది ఉంటారు. దాంతో పాటు మధ్యాహ్న భోజనం సిబ్బంది ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఈ లైన్ నిలబడి వస్తున్న క్రమంలోనే అంటే తోసుకోవటము, లేదంటే జోక్ గా వీళ్ళంతా చేసుకుంటున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఇది అధికారుల సిబ్బంది, అంటే ఉపాధ్యాయులు కానీ ఇటు మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కనీసం ఆ పిల్లల్ని ఏదైతే వంట పాత్రలు ఉన్నాయో అక్కడికి అసలు రానివ్వద్దు, వాళ్లకు ప్రత్యేకంగా ఒక దగ్గర కూర్చోబెట్టి పెట్టాలి. ఎందుకంటే చిన్నపిల్లల వరకన్నా అటువంటి చర్య చేయాలి. కానీ అటువంటిది ఏమి చేయకుండా పిల్లలు కూడా లైన్ లో నిలబెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఓకే.